హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మీ ఆదివాసి రైతు బిడ్డ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిన్ని గుమ్మడి కూర తోట నుండి తీసుకొచ్చింది. ఇదైతే మా చెల్లి పట్టింది. తీస్తే అమ్మ ఒకసారి. చిన్న బుల్లి గుమ్మడికాయ పింజ, గుమ్మడి పింజ అంటారు. ఇది చిన్న పట్టరా. మొత్తానికి అయితే కూర ఉడికిపోయింది. ఫ్రెండ్స్, చిన్న గుమ్మడికాయ, గుమ్మడి పింజే అంటారు. ప్రస్తుతానికి మా పిండి అయితే ఫ్రెండ్స్ చూసారా, ఇదైతే అంటే పై తొక్కలంటది అయితే చూడు, ఇక్కడ గుంపుగా ఉంది. ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుని అయితే ఇక్కడ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత అయితే ఇది ఏ విధంగా వండుతుంది పిండి. ఇది తీసుకొచ్చింది గుమ్మడి ఆకులు అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇదైతే ఎలా వండుకోవాలంటే మీకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే మనము కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే అంటే తాలింపు చేసుకొని అయితే చిన్న చిన్న ఉల్లిపాయలు దాంతోపాటు పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే తాలింపులో వేసి బాగా ఉడికించిన తర్వాత తింటే మజా వేరు ఫ్రెండ్స్. మొత్తానికి ఇదైతే ఈరోజు మా పిండి వండుతుంది. ఏ విధంగా వండుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక మా పిండి అయితే బాగా అంటే కూర బాగా చేసింది, గుమ్మడి కూర, గుమ్మడి ఆకులు. అయితే ఇప్పుడు మా అమ్మ అయితే దాన్ని కోస్తుంది. ఏ విధంగా కోస్తుందో చూపెడతాను రండి ఒకసారి. అయితే ఈ విధంగా అయితే కోస్తుంది మా అమ్మ. కత్తితో అయితే దగ్గరగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట, తోటకూరలాగా. ఇది కూడా అలానే వండుకుంటాం ఫ్రెండ్స్. చూడండి సూపర్గా. ఇది ఎలా వండుతావు నువ్వు? ఇప్పుడు ఎలా వండుతాను, ఉల్లిపాయలు, నూనె పోసి కూర కలిపేసి నీళ్ళు పోసి ఎత్తేయడం. అప్పుడు అది దగ్గరగా ఉడికినప్పుడు కలిపేయడం, కలిపి తినేయడమే. అది ఎక్కడో పంపించుతాను తెలియను వండుకో. అదే తోటకూరలాగానే వండుకోవాలి, కానీ ఇది గుమ్మడి కూర అనమాట. కూర తీయనండి కొంత ఎలాగంటే ఇది అలాగే. ఓహో, లైట్ వచ్చి తోటకూర తీయగా ఎలా వండుతారు మరి? అలాగే ఇది కూడా చూడండి. ఇదైతే తోటకూర తీయగా ఎలా వండుకుంటామో గుమ్మడి కూర కూడా అలాగే వండుకోవాలట. మరి మాకైతే పండగ అయిపోయింది. ఈ సందర్భంగా అయితే మాకు తోటకూర, గుమ్మడి కూర అయితే తింటున్నాము. మరి దగ్గరగా అయితే నూనెలో వేసుకొని ఇది తాలింపు చేసుకొని తినాలి ఫ్రెండ్స్. భలే ఉంటుంది. తాలింపు చేయకూడదా? తాలింపు చేయకూడదట. ఎలా చేస్తారట ఇంకొకసారి చెప్పు. తాలింపులు చేయకుండా నూనె పోసేయడం. ఇప్పుడు ఉల్లిపాయలు కోసేస్తాం, ఉల్లిపాయలు కోస్తాము, నూనె పోస్తాము, రకాలు వేస్తాము, సాల్ట్ వేస్తాము. అప్పుడు ఇంత నీళ్ళు పోసేసి ఎత్తేస్తాము. ఉడికిపోయేదంతా అప్పుడు టమాటోటి కలిపేస్తాం. అంతే. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే పూర్వంలోనే మనం ఎక్కువ కుండలు వాడేవాళ్ళు. ఇప్పుడైతే గ్యాసులు వచ్చాయి ఫ్రెండ్స్. గ్యాసుల వల్ల అయితే చూడండి ఒకసారి పొయ్యి ఎలా ఉంది. అక్కడ పొయ్యిలో అయితే మనం కుండలో ఎత్తుకొని వంట చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. పూర్వకాలంలో అలా తినేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే గ్యాస్ వచ్చింది. అయితే ఈ కుండలో అయితే గుమ్మడి కూర అయితే వంట చేస్తారనమాట. ప్రస్తుతం మనమైతే దగ్గరికి పచ్చిమిర్చి అయితే కోసుకున్నాము. కోసుకున్న తర్వాత అయితే ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు అయితే వేసుకున్నాము. కట్ చేసుకుని అయితే పాత్రలో పెట్టుకుని ఆయిల్ అయితే పోసిన తర్వాత మనమైతే కట్ చేసిన ఆకుకూరలు అనమాట, గుమ్మడి ఆకు అక్కడ పెట్టేసుకోవాలి. మరి కుండలు అయితే మనం పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. పెట్టేసుకున్నాక పొయ్యి అయితే పూర్వకాలంలో మనం ఏజెన్సీలో ఇలా అనమాట. ఈ పొయ్యి రెడీగా మంట పెట్టున్నాం. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనము. వేసుకుని అయితే తగినంత నీళ్ళు కూడా పోసుకుని అయితే తగినంత నీళ్ళు అయితే మనం పెట్టుకోవాలి.
కుండలో. మనమైతే వాటర్ పోసుకున్న తర్వాత మూత అయితే వేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే ఆ కుండను అయితే పెట్టేసుకున్నాం. తర్వాత బాగా అయితే ఒక 15 నిమిషాలు అయితే మనము ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత అయితే మనం ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఉడకలేదు, గరిటెతో అయితే కలుపుతున్నాం. ఉడికిందా లేదా అని చూడాలి. ఇంకా ఉడకలేదు. మొత్తానికి అయితే కూర ఉడికిపోయింది. అరగంట పట్టింది అనమాట ఉడకడానికి. కూర మొత్తానికి ఉడికేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దించేద్దాం ఫ్రెండ్స్. గుమ్మడి కూర అయితే రెడీ, తోటకూరలాగా. ఇదైతే అన్నంలో వేసుకొని అయితే ఇప్పుడు కలిపి తినేదాం ఫ్రెండ్స్. అదే గుమ్మడి కూర అయితే రెడీ చేసాము. ఇది తీయగా అనమాట వండుకోవాలంటారు దీన్ని. అంటే తీయగా అయితే వండారు అనమాట. ఇది మొత్తం కలుపుకొని అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. గుమ్మడి కూర అయితే ఈ విధంగా వండుకొని మీరు కూడా ట్రై చేయండి. మా ఏజెన్సీలో అయితే ఎక్కువ గుమ్మడి కూర అయితే బాగా వండి తింటారు. మాకు కొత్త పండగ అయిపోయిన వెంటనే అయితే ఈ కూర వండి తింటాం అన్నమాట. కూర చాలా నేచురల్ అనమాట, ప్రకృతి కూర, ఏ ఎరువు లేకుండా పంట అనమాట. ఈ కూర ఎరువు లేని పంట కూర అనమాట. ఇది గుమ్మడి పింజ, గుమ్మడి కూర మొత్తం ఎరువు లేకుండా మన ఏజెన్సీలో ఎక్కువ దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తిని ఉంటే కింద కామెంట్లు పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఆదివాసీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా విజిట్ చేస్తే మీకోసం మంచి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.